యాక్చువల్‌గా మీరు చిన్న వయసులోనే 3 కంపెనీలు బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోతానే డిఫరెంట్‌గా ఆలోచించి కంపెనీలు ఎస్టాబ్లిష్ రంగంలోకి 3 కంపెనీల దాకా వచ్చారు చిన్న వయసులోనే. సో, చాలామంది బీటెక్ స్టూడెంట్స్ బీటెక్ అయిపోతానే సాఫ్ట్‌వేర్ కోర్సులు అవి చేసి తర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్స్ వేరే వెళ్ళాలని ఆలోచిస్తారు. సో, ఇట్లా డిఫరెంట్‌గా బిజినెస్ రంగంలోకి రావడానికి చాలా తక్కువ ఆలోచిస్తారు. దీనికి ప్రధాన రీజన్ ఏంటి సార్? అంటే చాలామంది ఏంటంటే అంటే టు బి వెరీ ఆనెస్ట్ చాలామందికి రిస్క్ క్యాపిటల్ చాలా తక్కువ. అంటే ఇలాన్ మస్క్ని ఒక పలానా ఇంటర్వ్యూ ఇలానే మీలాగా ఇలాన్ మస్క్ని ఇంటర్వ్యూ చేస్తూ నువ్వు ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి రీజన్ ఏంటి, మీరు ఇంత ఇంత పెద్ద కంపెనీ టెస్లా అని కానీ ఇన్ని పెద్ద పెద్ద కంపెనీ స్థాపించడానికి మీ రీజన్ ఏంటి అసలు బిజినెస్లో అన్నప్పుడు తను ఒకటి అన్నాడు, ఫెయిల్యూర్ని మీ అందరికన్నా నేను ఎక్కువ తీసుకోగలుగుతాను, నాకు రిస్క్ క్యాపిటల్ చాలా ఎక్కువ. అదొక్కటే రీజన్ తోటి ఇంటర్వ్యూ ఎండ్ చేసేస్తాడు తను. సో దాని నుంచి మనకి ఏమర్థమైందంటే మెనీ స్టూడెంట్స్ టుడే రిస్క్ చేయడానికి చాలా భయపడతారు. మీ మెయిన్ పేరెంట్స్ కూడా కంఫర్టబుల్ జాబ్ అంటే పేరెంట్స్ ప్రేమ, అది ఎక్కువ కష్టపడకూడదు, తొందరగా సెటిల్ అయిపోవాలి, ఇలాంటి సెంటిమెంట్స్ తోటి మనం ఏంటంటే కంఫర్టబుల్ జాబ్స్, సేఫ్ ఆపర్చునిటీస్, జాబ్కి వెళ్ళిపోతే ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, రిస్క్ ఎందుకు. సో రిస్క్ క్యాపిటల్ అనేది చాలా తక్కువ ఇప్పుడున్న యంగ్స్టర్స్లో. కానీ వాట్ ఐ వాంట్ టు టెల్, ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇన్ మోడర్న్ డే వరల్డ్ ట్రూ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ సాల్వింగ్ సంథింగ్ అరౌండ్ యూ. ఏదో కంపెనీకి, ఎవరో పెద్ద కంపెనీకి మనం పనిచేసే దానికన్నా మన ఇండియాలో, మన పరిసర ప్రాంతాల్లో, మన హైదరాబాద్లో చాలా ప్రాబ్లమ్స్ మన చుట్టూనే ఉన్నాయి. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, ప్రతిదానికి సొల్యూషన్ ఏంటి? మన పూర్వకాలంలో, మన తాతలు ముత్తాతల కాలంలో టెక్నాలజీ లేదు, అది సాల్వ్ చేయాలంటే కష్టపడి చాలా లేబర్ కావాలి. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఒక టెక్నాలజీని వాడి, అది 5 సంవత్సరాల ప్రాబ్లం కావచ్చు, 5 సంవత్సరాల నుంచి ఇది క్యూర్ అవ్వట్లేదు, దీనికి సొల్యూషన్, అది 6 మంత్స్లో మనం సొల్యూషన్ డిరైవ్ చేయగలుగుతాం విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ. సో స్టూడెంట్స్ డిఫరెంట్గా, అంటే నేను ఇది నా గురించి నేను నా లైఫ్లో చెప్పుకున్నాను. నేను ఇన్ని ప్రాజెక్ట్స్ ఏఐలో ఇంత నాలెడ్జ్ సంపాదించి నేను కంఫర్టబుల్గా నేను ఒక జాబ్కి అప్లై చేసుకుంటే వెరీ నైస్లీ వెరీ గుడ్ ప్యాకేజ్ నాకు చాలా కంపెనీస్ ఆఫర్ కూడా చేశాయి. ఇప్పుడు ఎందుకు నేను జాబ్ తీసుకోలేదు? వాట్ ఈస్ మై విజన్ టువర్డ్స్ స్టార్టింగ్ బిజినెసెస్? వాట్ ఈస్ మై కోర్ యాంగిల్? ఎందుకు నేను బిజినెస్లో వెళ్ళానంటే మన చుట్టూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనము యూఎస్కి వెళ్ళిపోయి సెటిల్ అవుదాము, మనం కెనడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాము, అక్కడ బాగుంటుంది అనుకుంటే మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్, మనతో పాటు మన పుట్టబోయే పిల్లలు, వాళ్ళందరూ అవే ప్రాబ్లమ్స్ తోటి సర్వైవ్ అవుతారు. మనం కాకపోతే మనమే ఇది వేరే వాళ్ళు చేస్తారనుకుంటే ఎవరు రారు. సో ఐ టోల్డ్ మై సెల్ఫ్ దట్ వీ షుడ్ సాల్వ్ ఇట్. అండ్ ముందులాగా ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు, టెక్నాలజీ రెడీగా ఉంది. వీ కెన్ యూస్ టెక్నాలజీ సాల్వ్ బిగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్ టెక్నాలజీ తోటి ఈజీగా 6 మంత్స్లో ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయగలిగితే వీ కెన్ సాల్వ్ ఇట్. సో ఐ వాంట్ టు టేక్ దిస్ వెన్ యూ సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా వాట్ ఐ వాంట్ టు టెల్ స్టూడెంట్స్ ఇస్ థింక్ అబౌట్ ఆంటర్ప్రినర్షిప్. ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏదో చాలా పెద్దది, ఇదేదో బిజినెస్ మనకి తెలియదు, మనకి స్కిల్స్ లేవని కాదు. ఆంటర్ప్రినర్షిప్ ఇస్ యాజ్ సింపుల్, ఫైండ్ అ ప్రాబ్లమ్, క్రియేట్ అ సొల్యూషన్, మేక్ అ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. 3-step ఫార్ములా. నా ఆంటర్ప్రినర్ కెరియర్కి నేను స్టార్ట్ చేసే ముందు నేను ఏం చేయాలి అంటే ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి అంటే నేను ఇదే నాకు నేను చెప్పుకున్నాను. ఫైండ్ అ ప్రాబ్లం. నీ పరిసర ప్రాంతాల్లో చూడు ఏ కష్టాలు ఉన్నాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ కానీ ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మన లైఫ్లో జరిగే ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేశారు. స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. ఓకే, నాకు ఫుడ్ ఆర్డర్ కావాలి, నేను ఇప్పుడు నాకు కాలు ఇరిగింది, నేను బయటికి వెళ్ళలేను, ఎవరు వచ్చి తెచ్చి ఫుడ్ ఇస్తే కానీ నేను తినలేను. జొమాటో ఏం చేసింది? ఇంటికి డెలివరీ చేస్తామన్నాడు. ఊబర్ ఉంది, నేను ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదు, నాకు లైసెన్స్ లేదు, బయట నేను డ్రైవ్ చేయలేను, చలాన్ పడుతుంది, నేను బై మిస్టేక్ లర్నింగ్ లైసెన్స్ లేకుండా నేను కార్ తీస్తే, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఊబర్ ఏం చేశాడు? హీ సాల్వ్డ్ ఇట్. మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్నే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ మనం అనుకునే సిల్లీ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసి కోట్ల వ్యాపారం చేస్తున్నారు. మనం ఎందుకు? ఇంకా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ఇండియా లాంటి కంట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూఎస్ కానీ యూకే, ప్రతి కంట్రీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మనము ఒక ముందడిగేసి దీనికి టెక్నాలజీని వాడి నేను సాల్వ్ చేయగలుగుతాను అంటే మనం ఒక ఊబర్, మనం ఒక అమెజాన్, మనం ఒక స్విగ్గీ, మనం ఒక జొమాటో కూడా క్రియేట్ చేసే పొటెన్షియల్ మనకుంది. దీనికి ఏది అవసరం లేదు. యాస్పిరేషన్, కష్టపడే తత్వం, థింక్ అబౌట్ బోల్డ్ ఐడియాస్ని. అంటే చాలా పెద్ద ప్రాబ్లం ఎలా, టెక్నాలజీ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ దీనికి ఈ క్వశ్చన్ని ఎండ్ చేసే ముందు నేను ఒక బిజినెస్ కాన్ఫరెన్స్లో కంపెనీ పేరు వద్దు కానీ ఒక మంచి పెద్ద సీఈఓ వచ్చి మాట్లాడుతున్నాడు. తను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు. 10 years బ్యాక్ మనం ఒక ప్రాబ్లమ్ని డిఫైన్ చేసి దానికి టెక్నాలజీని అప్లై చేసి మనం దాన్ని బిజినెస్ తయారు చేసి ఆ బిజినెస్ పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అవైలబుల్గా ఉంది, ప్రాబ్లమ్స్ని మనం వెతకాలి.
ముందేంటి 10 years క్రితం ప్రాబ్లమ్ని చూసి దీనికి ఈ టెక్నాలజీ వాడితే సాల్వ్ అవుతుంది అని చెప్పి మనం చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఒక రివర్స్ సైకిల్ నడుస్తుంది. టెక్నాలజీ అందరి చేతిలో ఉంది, అందరు టెక్నాలజీని క్రియేట్ చేయగలుగుతారు, అందరి దగ్గర స్కిల్ ఉంది, అందరి దగ్గర పొటెన్షియల్ ఉంది. బట్ ఏంటి, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసేటప్పుడు కావాలా. దట్ ఈజ్ ఆంటర్ప్రినర్షిప్ ఇన్ 2025. ఈ నెక్స్ట్ 5 years స్టార్టప్స్ అనేవి ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్డ్. చాలా ఎక్స్పీరియన్స్. ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసి ఒక 5 years పనిచేస్తే 6 months ఇన్ స్టార్టప్ విల్ గివ్ యూ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, కోర్ ఎక్స్పీరియన్స్. దాంట్లో ఉండే ప్రాసెసెస్ కానీ, వాళ్ళ సిస్టమ్స్ కానీ, వాళ్ళ టెక్నాలజీ కానీ అన్నీ ఒక స్టార్టప్లో 6 months పనిచేస్తే మనకు అర్థమైపోతుంది. ఓకే, యూ విల్ ఫెయిల్, బట్ దాంట్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇంకొక పెద్ద కంపెనీకి వర్క్ చేయడానికి నీకు ఆ నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది. సో ఆంటర్ప్రినర్షిప్కి టెక్నాలజీస్ రెడీ, మన అందరికీ స్కిల్స్ ఉన్నాయి, మన అందరికీ ఏఐ తెలుసు, మన అందరికీ డేటా సైన్స్ తెలుసు, మన అందరికీ టెక్నాలజీ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అంత నాలెడ్జ్ ఉంది, ప్రతి పిల్లోడికి నాలెడ్జ్ ఉంది. బట్ నువ్వు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయగలిగి ఆ టెక్నాలజీ దానికి అప్లై చేస్తే దట్ ఈస్ బిజినెస్.